ఈ మధ్య కాలంలో ఎయిర్పోర్ట్లో చూస్తూనే ఉన్నాం కదా, ఎక్కడ చూసినా పెద్ద గందరగోళం. ముఖ్యంగా ఇండిగో ఎయిర్లైన్స్తో ప్రయాణించేవాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు విషయమేంటంటే, మన దేశంలో విమాన ప్రయాణం చేసే ప్రతి 10 మందిలో 6 ఇండిగోనే ఎంచుకుంటారు. సో ఆ ఎయిర్లైన్లో చిన్న సమస్య వచ్చినా దాని ప్రభావం దేశం మొత్తం మీద పడుతుంది. కానీ ఇప్పుడొచ్చింది చిన్న సమస్య కాదు. అసలేం జరిగిందో వివరంగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఎన్నో ప్లాన్స్ వేసుకుని లగేజ్ సర్దుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అని చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు వేల మందికి ఇదే అనుభవం ఎదురవుతోంది. ముఖ్యమైన బిజినెస్ మీటింగ్లు, ఎంతో ఇష్టంగా ప్లాన్ చేసుకున్న హాలిడే ట్రిప్పులు, ఫ్రెండ్స్ పెళ్లిళ్ళు, ఇలా అన్నీ ఫ్లైట్ రద్దుల వల్ల ఒక్కసారిగా తలకిందులయ్యాయి. ఈ సమస్య ఎందుకు ఇంత పెద్దగా మారిందో అర్థం చేసుకోవాలంటే ఈ నంబర్స్ చూడండి. ఇండిగో మన దేశ డొమెస్టిక్ మార్కెట్లో అక్షరాల 60% వాటాను కలిగి ఉంది. అంటే సగానికి పైగా ప్రయాణికులు దీనిపైనే ఆధారపడతారన్నమాట. అందుకే ఇండిగో విమానాలు ఆగిపోతే అది కేవలం ఆ ఒక్క ఎయిర్లైన్ సమస్యగా ఉండదు, దేశవ్యాప్తంగా ఒక పెద్ద ట్రావెల్ సంక్షోభానికి దారితీస్తోంది. ఇంతకీ ఈ గందరగోళమంతటికీ అసలు కారణమేంటి? ఇది కేవలం ఇండిగో నిర్లక్ష్యం వల్ల జరిగిందా, లేకపోతే దీని వెనకాల ఇంకేదైనా పెద్ద కథ ఉందా? విచిత్రమేంటంటే, ఈ సమస్య అంతటికీ మూల కారణం మన భద్రత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని కొత్త రూల్సే. ఈ కొత్త నిబంధనలనే ఎఫ్డిటిఎల్ అంటారు. అంటే ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్. దీని ముఖ్య ఉద్దేశం చాలా సింపుల్ అండి. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది బాగా అలసిపోకుండా చూడ్డం. ఎందుకంటే వాళ్లు ఎంత ఫ్రెష్గా, ఎంత రెస్ట్ తీసుకునుంటే వందల మంది ప్రయాణికుల ప్రాణాలకు అంత భద్రత ఉంటుంది, మన ప్రయాణం అంత సేఫ్గా ఉంటుంది. ఈ కొత్త రూల్స్ వల్ల వచ్చిన మార్పులేంటో చూద్దాం. పాత నిబంధనల్లో పైలట్ల పని గంటలు కాస్త ఫ్లెక్సిబుల్గా ఉండేవి. కానీ ఇప్పుడు కొత్త ఎఫ్డిటిఎల్ ప్రకారం ఒక పైలట్ రోజుకు మ్యాక్సిమం 8 గంటలే ఫ్లైట్ నడపాలి. అంతేకాదు, ప్రతి వారం ఖచ్చితంగా కంటిన్యూస్గా 48 గంటల విశ్రాంతి తీసుకోవాలి. ఇంకా రాత్రిపూట చేసే ల్యాండింగ్ల మీద కూడా లిమిట్ పెట్టారు. చూసారా, ఇవన్నీ భద్రత కోసం తీసుకున్న చాలా స్ట్రిక్ట్ రూల్స్ అన్నమాట. ఈ విషయం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క వాక్యం చాలు. ఇప్పుడు చెప్పండి, సరిగ్గా నిద్రపోని ఒక డ్రైవరు బస్సు నడుపుతుంటే మనం ధైర్యంగా ఎక్కగలమా? భయపడతాం గదా? మరి అలాంటిది ఆకాశంలో వందల మందితో ప్రయాణించే విమానాన్ని నడిపే పైలట్ అలసిపోయుంటే పరిస్థితి ఎంత ప్రమాదకరం! అందుకే ఈ నిబంధనలు చాలా అవసరం. అయితే ప్రయాణికుల భద్రత కోసం తీసుకొచ్చిన ఈ మంచి నిబంధనలే ఇండిగో లాంటి పెద్ద ఎయిర్లైన్కు ఒక పెద్ద ఆపరేషనల్ ఛాలెంజ్గా మారాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. సమస్య అంతా ఇక్కడే మొదలైంది. ఇన్నాళ్లు ఇండిగో తమ పైలట్లతోనే ఎక్కువ గంటలు ఫ్లైట్స్ నడిపిస్తూ వచ్చింది. కాని కొత్త రూల్స్ వల్ల వాళ్ల డ్యూటీ టైం తగ్గిపోయింది. దీంతో ఉన్న పైలట్లు అన్ని ఫ్లైట్స్ని ఆపరేట్ చేయడానికి సరిపోలేదు. ఫలితంగా అకస్మాత్తుగా పైలట్ల కొరత వచ్చేసింది. దీనివల్ల ఏమైందంటే, ఒకచోట సమస్య వస్తే అది చైన్ రియాక్షన్లా దేశం మొత్తం మీద ప్రభావం చూపించింది. ఉదాహరణకు, ఢిల్లీ నుంచి ముంబై వెళ్లాల్సిన ఫ్లైట్కి పైలట్ లేడనుకోండి, ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది. కాని కథ అక్కడితో ఆగదు. అదే విమానం మళ్లీ ముంబై నుంచి బెంగళూరు వెళ్లాలి. సో ఆ ఫ్లైట్ కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వందల విమానాలు రద్దయ్యాయి. ఇది చాలదన్నట్టు మరికొన్ని సమస్యలు కూడా తోడయ్యాయి. కొన్ని చోట్ల ఇండిగో చెక్-ఇన్ సిస్టమ్స్ స్లో అవ్వడం, మరోవైపు నార్త్ ఇండియాలో పొగమంచు వల్ల ఫ్లైట్స్ ఆలస్యం అవ్వడం. ఈ ఆలస్యం వల్ల పైలట్ల డ్యూటీ టైం అయిపోయింది. దీంతో వాళ్లు ఫ్లైట్ నడపలేకపోయారు. ఫలితంగా ఇంకా ఎక్కువ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అంటే అన్నీ కలిసి ఒకేసారి మీదపడ్డట్టయింది పరిస్థితి. సరే, సమస్య ఏంటో అర్థమైంది. మరి ప్రయాణికులుగా మన పరిస్థితేంటి? ఇలాంటి పరిస్థితుల్లో మన హక్కులేంటో మనకు స్పష్టంగా తెలియాలి. అప్పుడే మనం ధైర్యంగా ఉండగలం. మనందరికీ ఎదురయ్యే మొదటి, అత్యంత నిరాశపరిచే పరిస్థితి ఇదే. ఒకవేళ ఎయిర్లైన్ వాళ్లే మన ఫ్లైట్ను రద్దు చేస్తే మనం ఏం చేయాలి? మీకు 2 ఆప్షన్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మొదటిది, మీరు టికెట్ కోసం కట్టిన డబ్బులు మొత్తం తిరిగి అడగొచ్చు, ఫుల్ రీఫండ్. రెండవది, వేరే ఫ్లైట్లో ఉచితంగా టికెట్ బుక్ చేయమని కోరవచ్చు. ఒకవేళ కొత్త టికెట్ రేటు ఎక్కువ ఉన్నా సరే, వాళ్లు మీ దగ్గర ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోకూడదు. ఇది మీ హక్కు.
ఇక రెండో సమస్య, ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వలేదు కానీ గంటల తరబడి ఆలస్యమవుతోంది. అప్పుడు మీ హక్కులేంటి? మీ ఫ్లైటు 2 గంటల కన్నా ఎక్కువ ఆలస్యమైతే మీకు ఫ్రీగా భోజనం, మంచినీళ్లు లేదా డ్రింక్స్ అందించడం ఎయిర్లైన్ బాధ్యత. ఒకవేళ ఆలస్యం రాత్రంతా కొనసాగితే మీకు దగ్గర్లోని హోటల్లో రూమ్, అక్కడికి వెళ్లడానికి ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్లే ఏర్పాటు చెయ్యాలి. ఈ విషయాలు తెలుసుకుని ధైర్యంగా మీ హక్కులను అడగండి. రైట్. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు? భవిష్యత్తులో విమాన ప్రయాణాలు ఎలా ఉండబోతున్నాయి? దీనిపై కూడా ఓ లుక్కేద్దాం. ప్రస్తుతానికి ఇండిగో ఏమో 48 గంటల్లో అంతా సెట్ చేస్తామని చెప్తోంది. మరోవైపు ప్రభుత్వం అంటే డీజీసీఏ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇండిగోని వివరణ అడగటమే కాకుండా అవసరమైతే కొన్ని ఫ్లైట్స్ తగ్గించుకుని అయినా సరే ఉన్నవాటిని టైంకి నడపమని సూచించింది. రాబోయే రోజుల్లో మీరు ప్రయాణం చేయాల్సి ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇంట్లో నుంచి బయలుదేరే ముందే ఆన్లైన్లో మీ ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోండి. వీలైతే కస్టమర్ కేర్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. అలాగే ఒకవేళ ఫ్లైట్ క్యాన్సల్ అయితే ఏం చెయ్యాలి అనేదానిపై ఎప్పుడూ ఒక ప్లాన్ బి సిద్ధంగా ఉంచుకోవడం ఉత్తమం. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. పైలట్ల ఆరోగ్యం, ప్రయాణికుల భద్రత ఇవి చాలా ముఖ్యం. అందుకోసమే ప్రభుత్వం ఈ కఠినమైన రూల్స్ పెట్టింది. దానివల్ల ఇప్పుడు మనకు కొన్ని ఇబ్బందులొస్తున్నాయి. అయితే భవిష్యత్తులో మన ప్రయాణాలు సురక్షితంగా ఉండటానికి ఈ తాత్కాలిక గందరగోళం మనం చెల్లించాల్సిన తప్పనిసరి మూల్యమే అంటారా? దీనిపై మీరే ఆలోచించండి.